అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బెల్ సింబల్ ఎందుకు ప్రెస్ చేయమంటామంటే మన నోటిఫికేషన్ అప్లోడ్ అయినట్టునే, వీడియో అప్లోడ్ అయినట్టునే నోటిఫికేషన్ వస్తుంది మీకు. నా ఛానల్లో లీగల్ విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. 1400 పైగా వీడియోలు పెట్టాను. అందులో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా లీగల్ విషయాలే. ఈ విషయాలు మీకు జీవితంలో చాలా ఉపయోగపడతాయి. చాలా సందర్భాల్లో చెప్పాను. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఒక మహిళ తాలూకా అకౌంట్లో అనుకోకుండా 6 కోట్ల రూపాయలు పడింది. అంటే మన అకౌంట్లో మనకు తెలియకుండానే ఎవరో పొరపాటున 6 కోట్ల రూపాయలు డబ్బులు వేశారు. ఆ మహిళ ఏం చేసింది, ఆమె ఇష్టానుసారంగా బట్టలు, తర్వాత ఆమెకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, మందు లాంటివి, ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వడము, అలాగే అనేక కార్యక్రమాలు అనేవి ఆమె నిర్వహించింది. చేసి డబ్బులు అనేవి విచ్చలవిడిగా ఖర్చు పెట్టింది. డబ్బులు ఎప్పుడైతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టిందో, ఆమె ఒక సూపర్ మార్కెట్లో పర్చేజ్ చేసి బిల్లు మర్చిపోయింది అక్కడ. దాన్ని బేస్ చేసుకొని పోలీసులు ఏమోటో కేసు కట్టారు. 2017లో ఈ పైన కేసు కట్టారు. మోసం అలాగే అనేక సెక్షన్లు పెట్టి కేసు కట్టడం జరిగింది 2017లో. ఆ కేసులో చాలా రోజులు జైల్లో ఉండిపోయి బెయిల్ రాలే. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అక్కడ శిక్ష పడింది. అమ్మాయికి 5 సంవత్సరాల శిక్ష పడింది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరి అకౌంట్లోనో మనకి డబ్బులు వచ్చాయి కదా, మనం వాడేసుకుందాము అనేటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు కేసు పెడితే మనం దొరికితే ఖచ్చితంగా శిక్షార్హులే. పొరపాటున పడినప్పటికీ పోలీసు వారికి కానీ, ఎవరినో అకౌంట్ నుండి వచ్చిందో వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాలి. తర్వాత పైకోర్టుకి వెళ్ళడము, దాని మీద చాలా బాధలు పడవలసి వచ్చింది. ఆమె బయటికి రావడానికి అనేక ఇబ్బందులు పడ్డది. ఆ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మన అకౌంట్లో పొరపాటున కానీ డబ్బులు ఎవరైనా పడిపోతే ఆ అకౌంట్ నుండి వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసినా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తిరిగి ఇచ్చేయాలి, లేదా ముందుగా పోలీసులకి సమాచారం అందించాలి. దీని మీద మీకు ఒక కేసు, మా యలమంచిలి జ్యూరిడిక్షన్ పరిధిలోనే జరిగిన కేసు తాలూకా పూర్తి వివరాలతో మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను. ఈడీ ఎలా అరెస్ట్ చేసింది, అకౌంట్ని ఎలా మిస్యూజ్ చేశారో, పాపం ఏమీ తెలియని రైతు ఈరోజు అనేక రాష్ట్రాల్లో ఆయన మీద కేసులు నమోదైతే ఆయన అక్కడికి వెళ్ళి 6-7 నెలలు జైల్లో ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చిందన్న విషయాన్ని మీకు పూర్తిగా తెలియజేస్తాను. జై హింద్, భారత్ మాతా కీ జై.